దేవుని వాగ్దానాలన్నీ ఇలాగే ఉంటాయి. అంటే అబ్రహాము ఏదైతే అసాధ్యమో దాన్ని ఎలా సుసాధ్యం చేసుకున్నాడంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను బట్టి కాదు, విశ్వాసాన్ని బట్టి సాధ్యం చేసుకున్నాడు అనేదాన్ని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయము 27 నుంచి 4వ అధ్యాయము ఇంతవరకు అపోస్తలుడైన పౌలు రకరకాల ఉదాహరణలతో దేన్ని బలపరుస్తున్నాడు అంటే విశ్వాసం అన్నది గాలి మాటలు కాదు, విశ్వాసం అన్నది ఏదో ఊహ కాదు, విశ్వాసం అన్నది ఏదో గుడ్డి నమ్మకం కాదు, మూఢ నమ్మకం కాదు. విశ్వాసం అనే దాంట్లో బలం ఉంది. ఎంత బలం ఉందంటే 100 సంవత్సరాల వ్యక్తి విశ్వాసం ద్వారా కనగలిగాడు. స్త్రీ ధర్మం నిలిచిపోయినటువంటి మృతతుల్యమైన గర్భంతో శారా కనగలిగింది. విశ్వాసంలో ఏముంది? శక్తి ఉంది. విశ్వాసం అన్నది శక్తి లేనిది కాదు, అది